హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే సో సుగుణ గారు మెయిల్ చేశారు రాజు గారు మచిలీపట్నం నుంచి. ఓకే ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కదా. అవునండి. సో మనము ఆ మామిడికాయ యూస్ చేస్తే ఏదైనా చారు చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే దాంతో పాటు ఇంకేదైనా కాంబినేషన్ లేదంటే ప్లెయిన్ గా అయినా కూడా. సో కొంచెం పప్పు బేస్ తీసుకుందాం. బాగుంటుంది కదా. బాగుంటుంది. సో రెగ్యులర్ గా అంటే మనం కందిపప్పు తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ పెసరపప్పుతో చేద్దామండి. ఓకే. మామిడి పెసర చారు. ఓకే రాజు గారు. ఓకే మరి మామిడి పెసర చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి పెసర చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము పావు కప్పు, పెసరపప్పు అరకప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు ప్రాసెస్. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పెసరపప్పును మెత్తగా ఉడికించేసుకోవాలండి. ఓకే. ఓకే ఇలా ఫైన్ గా ఉండాలి. తర్వాత దీనికి ఒక పొడి రెడీ చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా మిరియాలు, సో చారు పొడి. అవునండి. ఓకే. కొద్దిగా జీలకర్ర, ఓకే, ధనియాలు, కొద్దిగా మెంతులండి. సో కొంచెం దూరగా వేయించేసుకుని. ఓకే. సో జనరల్ గా చాలా మంది ఇలా మామిడికాయ కానీ ఏదన్నా అంటే సీజన్ లో చేసుకునేటప్పుడు ఊరికి ఆ పప్పుతో కొంచెం ఆ మామిడికాయ ముక్కు లేకపోతే ఆ గుజ్జు కలిపేసేస్తుంటారు. జస్ట్ ఆ ఫ్లేవర్ ఒకటే యాడ్ అవుతుంది. అవునండి. కానీ ఇట్లా ఎక్స్ట్రాగా ఏదన్నా పౌడర్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటా కదా. ఎందుకంటే ఈ పౌడర్స్ వల్ల కూడా మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఫ్రెష్ గా చేసుకొని వేసుకోవడం వల్ల ఇంకా బాగా మంచి స్మెల్ ఉంటుంది. ఓకే ఇది సరిపోతుందండి. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసేస్తున్నాం. ఓకే. సో మీరు పౌడర్ చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: వెండి వస్తువులు వాటి మెరుపును కోల్పోయినట్లయితే వాటిని టూత్ పేస్ట్ తో రుద్ది కడగాలి. ఇలా చేసినట్లయితే అవి తిరిగి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే రెడీ. రాజు గారు కూడా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. yes. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, ఓకే, ఎండుమిరపకాయలండి, సో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ 2 సరిపోతాయి. ఓకే. సో బేసిక్ గా రసంలా చేసుకుంటే మనకి ఉట్టి ఆ మామిడికాయ యాడ్ చేసుకున్నా మనకి రసం ఎలాగో పలచగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. సో చారు టైప్ లో చేసుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా థిక్ బేస్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది కూడా అంటే కొంచెం పలచగా కూడా చేసుకుంటూ ఉంటారు. సో నేను కొంచెం అలా కొంచెం పలచగా. సో ఏదైనా అంటే ఉట్టి మామిడికాయ రసం ఉండి ఆ నీళ్లు యాడ్ చేసుకునే దానికి కొద్దిగా పప్పు బేస్ కి కూడా కొంచెం మనకి కొద్దిగా థిక్నెస్ అనేది ఉంటుంది కదా. ఎస్ అండి. సో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత మామిడికాయ తురుము. ఓకే. సో మామిడికాయ పులుపుని బట్టి మన క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనేది చూసుకోవచ్చు. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు. సో ఈ మామిడి తురుము కొంచెం దీంట్లో వేగాలి, అంటే కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేస్తే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో సో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పెసరపప్పు. సో బేసిక్ గా సమ్మర్ లో పెసరపప్పు కూడా చలవ చేస్తుంది అంటారు కాబట్టి చక్కగా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రీక్వెంట్ గా. సో మనం రెడీ చేసుకున్న పొడి కొద్దిగా వాటర్ ఇస్తారా? సో మీడియంగా చేస్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం మనకు మరిగితే ఆ టేస్ట్ చాలా బాగా వచ్చింది.
సో బేసిక్ గానే అంటే పెసరపప్పు చారులో ఎప్పుడు పులుపు మంచి టేస్ట్ ఇస్తుంది. అంటే చాలా మంది కూడా నిమ్మరసం అది పిండుతూ ఉంటారు. ఇక్కడ మనం సీజనల్ గా దొరికినప్పుడు ఈ మామిడికాయ ఇట్లా ఉసిరికాయ కానీ ఇలాంటివి కాంబినేషన్ లో వాడితే డిఫరెంట్ పులుపులతో మనము సేమ్ పెసరపప్పు చారు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చింత చిగురు కూడా వస్తుంది, సో దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఒక మరుగు వచ్చేస్తే మనం తీసేసేయచ్చు. ఓకే రాజు. ఓకే, సో రెడీ. కొద్దిగా కొత్తిమీర, మంచి స్మెల్ తెలుస్తుంది. ఆ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా. అవును. ఓకే అండి, మరి మామిడి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి పెసర చారు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి వేయించాలి. మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి పెసర చారు రెడీ.